పెద్ద నోట్ల రద్దు తర్వాత ఏటీఎం, డెబిట్, రూపే కార్డుల వినియోగం ఎక్కువైంది. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ కోసం ప్రయత్నిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాయి. దీంతో ఈ కార్డులను ఖచ్చితంగా దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కార్డు ఉంటే గానీ పని జరిగేట్టు లేదు. అయితే పిన్ నెంబర్ మర్చిపోతే ఇబ్బందులు తప్పవు. ఏం చేయాలో తెలియక టెన్షన్ పడుతుంటారు వినియోగదారులు. ఈ ఇబ్బందుల నుంచి ఈజీగా బయటపడొచ్చు అంటున్నారు నిపుణులు. క్షణాల్లోనే ఏటీఎం పిన్ నంబర్ మార్చుకోవచ్చని చెబుతున్నారు. దగ్గరలోని ఏటీఎం మెషిన్ దగ్గరకు వెళ్ళి నిమిషంలోనే పిన్ మార్చుకోవచ్చని సూచిస్తున్నారు. ముందుగా ఏటీఎం కార్డు ఎంటర్ చేయాలి. కింద ఉండే చేంజ్ పిన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కొత్త పిన్ నెంబర్ టైప్ చేయాలి. కొత్త నెంబర్ మళ్ళీ టైప్ చేయాలి. ఆ తర్వాత మీ పిన్ నెంబర్ చేంజ్ అయిపోతుంది. అదే పాత విధానంలో అయితే ఏటీఎం మెషిన్లో కార్డు పెట్టాలి, బ్యాంకింగ్ ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత చేంజ్ పిన్ లేదా ఏటీఎం పిన్ రీసెట్ సెలెక్ట్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్ టైప్ చేయాలి. ఆ తర్వాత రిజిస్టర్ ఫోన్ నెంబర్ను టైప్ చేయాలి. దీంతో ఫోన్కు వన్ టైం పాస్వర్డ్ వస్తుంది. ఈ నెంబర్ను ఎంటర్ చేయగానే చేంజ్ పిన్ నెంబర్ అన్న ఆప్షన్ ఎంచుకోవాలి. దానిలో కొత్త పిన్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఆ నెంబర్ తిరిగి యాక్టివేట్ అవుతుంది. Like and subscribe Eagle Media Works.